హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వాళ్ళ టాపిక్ ఏదంటే వాళ్ళ హౌస్ కట్టబోతున్నాయి. అంటే చిన్న హౌస్ సరిపోయింది. చూద్దాం. ప్రస్తుతం దానికి కావాల్సిన మెటీరియల్ తీసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ రుడ్డు పెట్టి అక్కడ ప్లాంక్స్ పెట్టాలి. 10 ప్లాంక్స్ ఇక్కడ అన్ని దగ్గరలో పెట్టుకున్నాం. ఫస్ట్ ఓకే, ఇక్కడ 10 పెడతాం. 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా 10. లాస్ట్ దాని పక్కన ఒకటి పెట్టాలి వుడ్ పడుతున్నట్టు, కానీ లక్కేసుకోకూడదు వుడ్ ఎప్పుడు. దాంతో 10 అయిపోయి ఇటు 9 రావాలి. 1 2 3 4 5 6 7 8 9 9 వచ్చింది. ఇక్కడ 10 శాట అది పెట్టాలి. ఇటువైపు 15 పెట్టాలి. 1 2 3 5 6 7 8 9 10 11 12 13 14 15 అట్లా 15 పెట్టిన తర్వాత ఒక వుడ్ పెట్టాలి. 16 శాతం ఇక్కడ 4 పెట్టాలి. 2 3 4 అట్లా. తర్వాత ఇది ఒకటి ఇటువైపు 4 వేయాలి. 1 2 3 4 ఇక్కడ కాదు, దాని పక్కన ఒక వుడ్ పెట్టాలి. అది వదిలేయాలన్నమాట ఆ ప్లేసు. దాని తర్వాత ఇక్కడ ఒక తీయాలి మధ్యలో. ఆ బ్లాక్ తీసేద్దాం. అటు ఇటు పెడితే అటు ఇటు అయిపోతుంది. వైపు 4 లేపాలి. అన్ని వైపులు 4 లేపాలి. ఓకేనా? దాంతో కలిపి 2 3 4 అట్లా 4 వైపులు 4 అనమాట. మళ్ళీ 2 2 2 3 4. ఓకే, అట్లా 4 వైపు అన్ని వైపులు చేసేసాం. ఇక్కడ కాదు, దాని పక్కన ఒక వుడ్ పెట్టాలి. అది వదిలేయాలన్నమాట ఆ ప్లేసు. దాని తర్వాత ఇక్కడ ఒక తీయాలి మధ్యలో. ఆ బ్లాక్ తీసేద్దాం. అటు ఇటు పెడితే అటు ఇటు అయిపోతుంది. వైపు 4 లేపాలి. అన్ని వైపులు 4 లేపాలి. ఓకేనా? దాంతో కలిపి 2 3 4 అట్లా 4 వైపులు 4 అనమాట. మళ్ళీ 2 2 2 3 4. ఓకే, అట్లా 4 వైపులు అన్ని వైపులు చేసేసాం. ఓకే, అన్ని వైపులు చేసేసాం. ఎట్లా ఉందని వాటర్ వస్తాం. దీని తర్వాత ఇక ఖాళీ ఉన్న చోట్ల మొత్తం నింపేయడము ప్లాంక్స్తో. తర్వాత లోపల ఎలా ఉందో ఒకసారి చూపిస్తాం మీకు. బాగానే ఉంటుంది. అంత బాగా సర్లే చూపుతా. లోపల చూపిస్తాం. ఫస్ట్ వెయిట్ బాగానే ఉంది. అంటే నాకు తెలిసి ఒకటి ఉంది. దాని తర్వాత బిల్లు మార్చుతారు. ఇట్లా షేడర్స్ వల్ల ఇట్లా కనొస్తుంది. ఫస్ట్ మనం స్లాబులు చేసుకోవాలి. స్లాబులు చేద్దాం. ఫస్ట్ కోబుల్ స్టోన్ అన్ని తీసేసుకుందాం. ఫస్ట్ పేకి ఎక్కాలి. ఫస్ట్ ఇది కదా, ఇది బ్లాక్స్ వేసుకుని పేకి వెళ్తే ఒకటి పెట్టి ఇట్లా చుట్టూ పెట్టుకోవాలి. ఫస్ట్ చుట్టూ పెట్టిన తర్వాత నేను కలుస్తాను. ఓకే, మొత్తం పెట్టేసాం. ఇంకా పెట్టిన మొత్తం తీసేస్తాయి బ్లాక్స్. పెట్టింది ఎట్లా ఉందన్నమాట. అప్పుడు ఎట్లా ఉంది. దాని తర్వాత ఈ చివరు ఉన్నాయి కదా, చివరి 2 ఉన్నాయి కదా, అవి 2 పక్కన 2 తీసేయాలి. అవి 2 తీసేయాలి. ఇక్కడ తీసేస్తే స్టేర్స్ మనం తెచ్చుకోవాలి. స్టేర్స్ వెళ్ళి తెచ్చుకున్నాం.
ఉట్టిగా తెచ్చుకోవాలి అవి కూడా. వుడ్ తీసుకున్నాం, మొత్తం తీసేసుకున్నాం. కావాల్సిన కింద పెట్టుకొని అన్ని పెయిన్ పెట్టేస్తే సరిపోద్ది. ఏది అవసరం లేదు, ఎప్పుడు అవసరం లేదు. చల్లాక పెట్టాలి ఫస్ట్. కొంచెం కొన్ని తీసుకున్నావు, అన్నీ అవుతలేదు మనకి. ఇంకా కొన్ని తీసుకుందాం, సరిపోనుకుంటా. సరిపోతలే ఇప్పుడు తర్వాత ఏదైనా సరే. తర్వాత ఇవ్వండి ఇట్లా పెట్టాలి ఫస్ట్. ఇక్కడ ఎన్ని స్టక్ అయినా ఎట్లా ఒకటి ఎట్లా పెట్టి ఇక మొత్తం ఫుల్ చేయడం కింద వరకు స్పీడ్ మోషన్లో పెట్టేస్తాను నేను. చూడండి సింపుల్గా అయిపోయింది, తొందరగా. తప్పు పడింది అట్టేనా అట్లా కే వచ్చేసింది. ఇట్లా అనమాట. పైకి వెళ్దాం. ఇది ఇప్పుడు మనం కింద పడకుండా ఫెన్సెస్ పెట్టాలి చుట్టూరు. ఫస్ట్ ఫెన్సెస్ చేసుకొని ఇచ్చేస్తాను నేను. ఓకేనా, ఫెన్సెస్ చేసుకొని వస్తా. ఫస్ట్ ఫెన్సెస్ చేసుకోవాలి, స్టిక్లు కావాలి. స్టిక్లు చేసుకోవాలి ఫస్ట్. ఎక్కువ అయిపోయింది. ఓకే, మొత్తం తీసేసుకుందాం. మొత్తం తీసుకున్నాం. ఓకే, కానొచ్చు. ఫస్ట్ ఎన్ని సరిపో అనుకుంటా, కొన్ని తీసుకున్నాం. సరిపోతాయి అనుకుంటా. ఖాళీ సరిపోతాయా? సర్లే, దానిలో చూసుకుందాం మనం. సర్లే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుందాం కావాలంటే. ఫస్ట్ పైకి వెళ్ళి చుట్టూరు పెట్టేద్దాం. అట్లా అంటే చెప్తావండి. ఫస్ట్ ఇవన్నీ తీసేయాలి. సాగుంది కింద మొత్తం. ఫస్ట్ కావాల్సినవి పెట్టుకుందాం కింద. ఇట్లా స్లాబుల మీద చుట్టూరు పెట్టుకోవాలి. వేసిన తర్వాత కలుగుతా. ఓకే, మొత్తం అయిపోయింది. ఇంకా కొన్ని కూడా చేసుకున్నాం అలా అయిపోయినాయి. మళ్ళీ కొన్ని తెచ్చుకుందాం. ఇప్పుడు దాని తర్వాత నా దగ్గర వుడ్ దొరికింది. దాని తర్వాత ఫస్ట్ రాత్రి స్లీప్ చేయాలి. మళ్ళీ జోమిస్ వస్తాయి. అంత రిస్క్ చేసుకోవాలి అనుకోవట్లేదు నేను. రిస్క్ చెయ్యాలని నా దగ్గర ఆర్మర్ లేదు, ఏమీ లేదు. నెక్స్ట్ ఆర్మర్ చేసుకోవాలి. నేను ఐటెన్ ఆర్మర్ అయినా ఏదైనా మంచి చేసుకోవాలి. ఎక్కన ఏంటంటే దానికి క్రాస్ పెట్టాలి. అది స్ట్రైట్ గా ఆ మూల ఒకటి దీని స్ట్రైట్ గా ఉండాలి. వెనకాల పెట్టాలి నేను. దాని స్ట్రైట్ గా ఉండాలి. స్ట్రైట్ సరిపోతుంది కొట్ట. ఎట్లా ఇక్కడ పెట్టేయాలి. అట్లా కింద అలా చేసాం మనం. అంటే ఇక్కడ 4 బ్లాక్లు. ఫస్ట్ ఇక్కడ మొత్తం ఫిల్ చేస్తాం. 3 అట్లా 2 3 4 అంటే 4 అనమాట. ఇట్లా చుట్టూరు చేసేయాలి. ఇట్లా బ్లాక్స్ నింపి చుట్టూరు చేసిన తర్వాత కలుస్తా. ఓకే, అయిపోయింది. తర్వాత పైన స్టేర్ చేసుకోవాలి మనం. స్టేర్స్ కొన్ని తీసుకుందాం, బాగానే అవసరం. సరిపో అనుకుంటే కొన్ని తీసుకుందాం. అన్ని తీసుకుంటే సరిపోతుందిగా. ఫస్ట్ పైకి వెళ్ళి మంచిగా చేద్దాం. ఫస్ట్ చిన్నగా
ఏయ్ గ్లిచ్ అయింది ఒక్క సెకండ్ అట్లా వెళ్ళిపోయాడు చెప్పండి. దాని టైంలోనే వర్షం పడిద్ది అయ్యా. ఈ డ్రాపులకి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది కొంచెం అలా తీసేయాలని. ఇట్లా నడిచేటప్పుడు కూడా వాటర్ మీద నడిచినట్టే ఉంటుంది వర్షం పడితే ఇటు. అందుకనే నేను వచ్చింది. బాగుంటుంది నీ షేడర్స్. ఇది 3 ఇక్కడ ఒకటి ఇంత ఇట్లా చుట్టూరు ప్లేస్ చేయాలన్నమాట. అయితే ఇట్లా చుట్టూరు ప్లేస్ చేసిన తర్వాత కలుస్తున్నాం. అది అయిపోయింది. ఫస్ట్ ఇదొకటి బాగా గ్లిచ్ అయిపోయింది. నాకు బాగా గ్లిచ్ అవుతుంది అనుకో. ఇట్లా అటువైపు కూడా అట్లా తీస్తాం. ఇదొకటి ఇక్కడ ఒకటి మళ్ళీ ఇటు ఒకటి. ఏంటి సరిపోయింది. కింద పడ్డా కూడా. ఫస్ట్ మన తీసేసుకుంటాం పక్కన పెడతాం ఫస్ట్. దాని తర్వాత ఇక్కడ పడతాం ఒకటి ఒకటి పడింది. ఇక్కడ కూడా ఒకటి వేస్తాం. ఒకటి ఇటువైపు ఇటువైపు దానిలో ఇట్లా పెడతాం. ఒకటి అటు ఒకటి వాడుతాం. ఓకే అయ్యా ఇది దీనిలాగే అటువైపు కూడా చేసేయాలి. సరే నైట్ అయింది కాబట్టి తర్వాత చూద్దాం. ఒక స్లీప్ వేద్దాం ఫస్ట్. స్లీప్ వేసేసి దాని తర్వాత కొన్ని సరిపోవు, ఇంకా కొన్ని చేసుకుందాం. ఓకే సరిపోతాయి ఇప్పటికి. ఇంటికి వెళ్ళి చేసేద్దాం. చేసేసి అటువైపు కూడా ఇక మళ్ళీ వడ్డీ తెచ్చుకోవాలి. మళ్ళీ అనవసరం తెచ్చుకోవాలి. తిరగడమే సరిపోతుంది చేతికి మాటికి. వడ్డీ కొన్ని తీసుకున్నప్పుడు వస్తాయి. ఇన్ని సరిపోతాయి అనుకుంటున్నా. ఇంకే 10 ఇక్కడే 10 ఉన్నాయిగా. ఓకే ప్రస్తుతం సరిపోతుంది. కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు. మళ్ళీ ఎందుకు ఒడ్డు బొక్క. అందుకే చీటికి మటుకు పైకి ఎక్కడ ఉంది అక్కడ సరిపోతుంది. ఇట్లా లేయర్ ఉందిగా, ఇది మొత్తం ఫిల్ చేసేయాలి. మొత్తం ఇట్లా ఫిల్ చేస్తే మొత్తం సరిపోయింది. తొందరగా అట్లనే ఇది ఉందిగా స్ట్రైట్గా, అది కూడా మొత్తం తీసేయాలి. ఇంకా రాత్రి కూడా అయిపోయింది. స్లీప్ వేద్దాం. అయ్యా పిల్ల జోంబి రేపు వీడు ఎప్పుడు వచ్చిండ్రా బాబు అనవసరం కనుక్కోలేడు. రాత్రి చూసుకోకుండా రన్ చేసేసా అనుకున్నాం. అయ్యా వచ్చిండు నా కొడుకు వచ్చిందా. సరిపోయింది. కొట్టి పడేసి కూడా ఇక్కడే ఉన్నవాడు పిల్లవాడు. సాగు వార్తకు వాడైతే చుట్టూ తిరిగి పనుకున్నాం. పొద్దున్న చెప్తా పని.
కాదు అనుకోరా ఇంకేరే చుట్టూ తిరిగి వచ్చి నాతో పాటు వీడు చెప్పాను స్టేజ్ అయ్యి ఎత్తున ఎత్తుతున్నాడు ఓడి మోస్తా అంత తొందరగా అతనికి చేత అనుకోవచ్చు చేత అయితే అనుకోవచ్చు రేపటి వచ్చిన బడ్జెట్లో సరిపోయింది గ్రంథం ఏం చేస్తాం లైట్ వేసుకుందాం ఇక్కడ సరే ఒక ల్యాంతర్ పెడతాం పెట్టు ఇక్కడ ప్లేస్ అవ్వట్లేదు ఇక్కడ పెడతాం ఎందుకు ఇక్కడ ల్యాంతర్ పెడతాం తీసేసి పడుకుందాం ఈ పిల్లజమ్మి లేకపోయి ఉంటే అనుకునేవాడు మంచిగా ఆ పిల్లజమ్మి అక్కడే పడి ఉంది కదా దాంతో లేపేస్తాయి సార్ కిందకి వస్తాం దారా 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 పని చెప్తా దారా ఇక్కడే పడిపోయాను నేను చేయవాకు ఓకే అబ్బా పడిపోయాం సరిపోయిందో వీడవడం మధ్యలో వీడవడం వెళ్ళిపో సరిపోయింది కొడతాను నేను మీరు ఆపకుండా ఇప్పటికి 2 సార్లు వచ్చా నేను ఇంతవరం పంపించాలి ఫస్ట్ దూరం వెళ్ళిపోరా దూరం వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి ఎవరో అనుకోలేకపోతున్నావు వెళ్ళిపో చచ్చిపో నువ్వు అని నన్ను చంపేసి నేను కాదు ఇక్కడ పనుకున్నట్టు మంచి వాడిని ఎవడరా కొట్టింది నీకు ముందు నువ్వు ఎంత ఇద్దరు ఒకసారి ఉన్నావు సరే నువ్వు కూడా వెళ్ళిపోరా వెనక్కి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది నాకు స్లీప్ వేస్తే చాలా ఎక్కువ రేపు పొద్దున్న చెప్తా వీళ్ళ పని పొద్దున్న చెప్తా నేను ఎత్తున్నా వెళ్తారా రైతు కాల్ చేసుకుని వెళ్తాం ఇప్పుడు రై మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతుంది తొందరగా అంతే ఇంకేం అంతేగా ఇంకేం లేవు ఓకే దీని తర్వాత ఫిల్ చేస్తాను ఫిల్ చేద్దాం అంటే కొంచెం లేట్ అయిపోయింది వీడియో లెంత్ యా అక్కడ ఎప్పుడు ఆడికి అయ్యా నువ్వు వెళ్ళిపో ఏ ప్లేస్ అవ్వట్లేదు ఇబ్బంది చెప్తా ఒక్క నిమిషం బ్యాక్స్ అయ్యి ఇవన్నీ తీసేసి సరిగ్గా పెట్టుకుంటా ఇప్పుడు చెప్తారండి పొందారా ఏడొస్తుంది ఇక్కడ ఉదాహరణ ఇక్కడ సాగొట్టి మళ్ళీ సరిపోయింది ఎక్కువ చచ్చిపోతున్నాను యా ఏందో ఈసారి ఫిల్ చేయాలి ఫస్ట్ వచ్చేది విచారికి మొత్తం నేను ఫిల్ చేయలే ఏదో పేపర్ ఫిల్ చేసా కింద అట్లా వాటర్ ఉంచేసాను నేనైతే స్టెప్స్లో చూసే ఉంటారు ఇక్కడ వాటర్ ఉండాలి కానీ నేనే పేపర్ అట్లా ఫిల్ చేసేసాను దానివల్ల ఎంత ప్లేస్ వచ్చింది థర్డ్ మంచి ప్లేస్ వచ్చింది తీసేసి సరే వెళ్ళి తెచ్చుకుంటాం కావాల్సింది తెచ్చుకున్న పత్రాన్ని దొరికింది సార్
ఏయ్ అటు వెళ్ళిపోయింది సరిపోయింది. ఏయ్ అక్కడికి వెళ్ళిపోయింది. ఓకే సెట్. ఇప్పుడు ఫస్ట్ ఇన్వెంటరీ మొత్తం మంచిగా చేసుకోవాలి. మంచి ఆర్డర్గా పెట్టుకోవాలి. ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి. ఫస్ట్ పేజ్ ఎక్కి నేను మొత్తం ఫిల్ చేసిందా వచ్చా చూపిస్తాను. ఈ మోన్లు ఉంటాయిగా, ఈ మోన్ 4 వైపులు తీసేసి ఒక బ్లాక్ వేయాలి. ఇక్కడ ఇక్కడ 4 వైపులు తీసేయాలి. ఇటువైపు ఒక తీసేస్తే సరిపోయింది. లాందస్ పెట్టాలా 4 సాట. ఇంకా రాలేదు ఇది కింద మైన్ అవుతుంది. నిజానికి లాంత చేసే బదులు ఒక ఐరన్ ఆర్మర్ చేసుకుని ఉంటే ఎంత బాగుండేదో. దేనికి ఐరన్ మొత్తం పోయింది నాకు సచ్చి. అన్ని చేసా నేను వేస్ట్గా. ఆడోసాటి పెడతాను ఇలా అనేసి వేస్ట్ అస్సలు చేయండి. సరే ఇది ఫిల్ చేయడమే. దాని తర్వాత బయటికి వెళ్తాను అలా ఉండొచ్చు. ఫిల్ చేసి నైట్ కూడా అయిపోతుంది. స్లీప్ అంత ఇందాక దాకా అవ్వబోతు అసలుకి. ఫస్ట్ హౌస్ రెడీ అయింది చాలా వరకు. సగం అయిపోయింది. ఇంకా సగం డెకరేషన్ చేసేస్తే మొత్తం అయిపోయింది అనమాట. బాగుంటారు అప్పుడు ఇల్లు, హౌస్ ఇల్లు. దాని తర్వాత ఫస్ట్ గ్లాస్ వేయి. ఫస్ట్ మన దగ్గర చికెన్ వచ్చింది. ఇప్పుడు గ్లాస్ ఇక్కడ పెట్టాలి. ఏడారు పెట్టాలంటే ఒక బ్లాక్ కొల్లేసి ఆ మూల నుంచి ఒక బ్లాక్ కొల్లేసి ఇట్లా 4 వైపులు తీసేయాలి. బ్రేక్ అయింది. చేసిన తర్వాత ఒక యాక్స్ చేసుకోవాలి. చేసేసరికి లేట్ అవుతుంది. ఇక్కడ పెట్టి ఇట్లా 4 వైపులా పెట్టేసుకోవాలి. ఫస్ట్ యాక్స్ చేసుకోవాలి. వెళ్ళి తిరగాలంటే తిరగాల్సింది వస్తుంది. ఇట్టే టైంలో ఒక మంచి చాలా. ఎవరా వాడు కొట్టేది? అరే ఒక సెకండ్ ఇవ్వని చెప్తారు. ఎక్కడి నుంచి కొడుతుంటారు వీడికి. ఓకే కానొచ్చు. మీ పని తర్వాత చెప్తారే. మీ పని తర్వాత చెప్తా. నిజానికి హార్ట్లు లేవనుకో మన దగ్గర. అదే వాడితో అంత రిస్క్ చేయాలనుకోవట్లేదు, మళ్ళీ చచ్చిపోవాలని. అందుకని ఇట్లా 4 వైపులు ఒక బ్లాక్ వదిలేసి ఇట్లా 4 వైపులు తీసేస్తే మళ్ళీ గ్లాస్ పెట్టుకోవాలి. ఇటు దాని ఇటు కూడా ఇక్కడ పడితే సైడ్ అయిపోయింది మంచిగా. దాని తర్వాత అటు ఇటు ఒక బ్లాక్ వదిలేయాలి. బ్లాక్ వదిలేసి ఇక్కడ గ్లాస్ పెడితే బాగుంటుంది. బాగుంటుంది. ఒకసారి చూస్తే బాగుంది. దాని తర్వాత ఇటువైపు కూడా ఇటొకటి ఇట్లా 4 వైపులు. ఓకే గ్లాస్ పెట్టేస్తే ఇటు కూడా ఇటొకటి
గ్లాస్ మొత్తం అయిపోయినట్టే. ఇప్పుడు బాగుంది హౌస్ అయితే. ఇప్పుడు మొత్తం అయిపోయింది అనమాట. ఇంకా డిజైన్ ఇంకా లోపల మొత్తం నేను చేసేసా, ఐటమ్స్ అన్ని పెట్టేసా నేను. ఫస్ట్ ఎలా ఉందో చూడండి. ఇట్లా చెస్ట్లు పెట్టి ఇక్కడ హాస్పిటల్ పెట్టి ఇవన్నీ క్రాఫ్టింగ్ అయ్యండి. ఇక్కడ ఏమైనా చేసుకోవడానికి రాగానే ఇక్కడ హెచ్ఎండింగ్ రూమ్ పెడదాం అనుకున్నా. ఏడా అయిపోయింది. ఏమైంది గ్లిచ్ అయింది నాకు మౌస్. దాని తర్వాత ఇది మౌస్ వేద్దాం. మళ్ళీ ఏం రాస్తాం. తర్వాత పైకి వెళ్దాం. పైకి చూడండి బెడ్రూమ్ ఇది నాది. పెట్టి బాగుంటుంది అనుకుంటున్నాను. అట్లా గ్లాస్ పెట్టేసా, గ్లాస్ పెట్టా అటు ఇటు చూపిడి మర్చిపోయా మీకు. నిజానికి చూపేయడం అనుకున్నా కానీ రికార్డ్ అవ్వలేదు. కానీ నేనేం చేయలేదు. ఇక్కడ చూసి అదే ఇక్కడ కూర్చొని ఏదైనా మాట్లాడుకోవడానికి తినడానికి ఈ రెండిట్లో ఏదైనా వండి చేసుకోవచ్చు నిజానికి. అందుకని ఇక్కడ కబుర్లు చెప్పుకోవడానికి ఎవరైనా వస్తే ఇట్లా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ కూర్చొని అవన్నీ చేయడం. ఆ మోడ్ వేయలే కూర్చోడానికి. ఆ మోడ్ వేస్తుంటే బాగుండేది. ఇప్పుడు చాలా పెద్ద పని చేసింది. ఏం కాదు. దాని తర్వాత ఈ పెట్ట బాగానే ఇటొకటి లైటింగ్ కోసం. అసలుకి ఇల్లు కట్టడానికి నేను కనీసం 5 గంటలు తీసుకున్నా. ఈ 5 గంటలు తీసుకున్నా కాబట్టి గ్యారెంటీగా ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేసి బాయ్.